సంక్రాంతి పండక్కి ముగ్గులకి ఒక ప్రత్యేకత ఉంది. సంక్రాంతి నాడు వేసే ముగ్గు వేరు, కనుమ నాడు వేసే ముగ్గు వేరు. వాకిట్లో వేసే ముగ్గులు ఆకాశంలో ఉండే నక్షత్రాలకు ప్రతీక. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. పండుగ హడావిడి అన్నది మొదలైపోయిందిగా. పండుగ అన్న వెంటనే కేవలం మనం ఏం వండుకున్నాం, ఏం తిన్నాం, ఏం నివేదించాం ఇది మాత్రమే కాదు, ఎప్పుడూ ఆనంద స్థాయికి చేరుకోగలగాలి. ఇది భగవంతుణ్ణి మనం అడగగలగాలి. ఆనందం అన్నది ఎప్పుడు కలుగుతుంది అంటే మన కళ్ళ ముందు అంత బాగా అంటే శుభంగా కనిపించినప్పుడు, మంగళప్రదంగా కనిపించినప్పుడు కదా. ఏదైనా వస్తువు కానీ లేకపోతే అక్కడ ఆ ప్రదేశం కానీ ఒక్కొక్కసారి అది బాగా లేకపోతే అంటే శుభంగా లేకపోతే, మంగళప్రదంగా లేకపోతే మనకి ఆనందం అన్నది కలగదు. కాబట్టి ఆనందం కలగాలి అంటే ఒక ప్రదేశం కానీ వస్తువు కానీ చాలా శుభంగా మంగళప్రదంగా ఉండాలి. మరి ఇటువంటి పదాలు మనం ఎప్పుడైతే చెప్పుకుంటూ ఉంటామో ఈ మంగళప్రదమైన వాతావరణము అనేటప్పటికీ ముఖ్యంగా మన ఇంట్లో పెట్టుకునే ఆ వస్తువులు, లేకపోతే మన పూజా మందిరం, మన వేషధారణ, ఇంకా చెప్పాలి అంటే మన ఇంటి బయట వేసుకునే ముగ్గులు, వీటన్నిటినీ కూడా మనం ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇందులో కూడా ఈ మంగళత్వం అన్నది దాగి ఉంటుంది. మనం ఎంత చక్కగా ఆరోగ్యంగా అలాగే పరిశుభ్రంగా ఉంటామో, అలాగే మన గృహాన్ని ఉంచుతామో, ఇంటి బయట వాకిలిని కూడా అంతే అందంగా ఉంచుతామో, ఈ మంగళత్వం అన్నది ఎప్పుడు మనతోనే ఉంటుందిగా. మరి ఇంటి వాకిలి అన్న వెంటనే అక్కడ మంగళత్వాన్ని తెచ్చేది మనం వేసే ముగ్గులు. ముగ్గులు ఎంత అందంగా ఉన్నాయి అన్న విషయం పక్కన పెడితే అసలు ముగ్గులు అన్నవి ఎందుకు వేయాలి? ముఖ్యంగా ఈ పండుగ అన్నది ఏదైతే మొదలవుతోందో మనకి సంక్రాంతి అని, భోగి అని, కనుమ అని, ముక్కనుమ అని, ఇటువంటి సమయంలో కూడా ప్రత్యేకమైన ముగ్గులు ఉంటాయా? అసలు ముగ్గులు ఏ రకంగా వేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? వీటి గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం. శుభమస్తు. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. సంక్రాంతి పండక్కి ముగ్గులకి ఒక ప్రత్యేకత ఉంది. ఏ పండక్కి కూడా లేని ప్రత్యేకత ముగ్గులు అంటే సంక్రాంతి అని చెప్పుకుంటాం. భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగలలో వేసే ముగ్గులలో సంక్రాంతి నాడు వేసే ముగ్గు వేరు, కనుమ నాడు వేసే ముగ్గు వేరు. అలాగే ముక్కనుమ నాడు వేసే ముగ్గు వేరే. మళ్ళీ భోగి నాడు వాకిలిలో మల్లె పందిరి అనే పేరిట చుక్కల ముగ్గు వేయాలి. సంక్రాంతి నాడు గీతలతో, తీగలతో, చుక్కలు కాకుండా గీతలతో వాకిలిలో మొసలి కనిపించే విధంగా, సంక్రాంతి పురుషుడు కనిపించే విధంగా రంగవల్లికలు తీర్చిదిద్దాలి. కనుమ నాడు మళ్ళీ రథం ముగ్గు వెయ్యాలి. అది కూడా ఉత్తరం, దక్షిణం దిక్కులలో ఉండే విధంగా, దక్షిణం దిక్కు జెండా, ఉత్తరం వైపున చక్రాలు, ఇలా వాకిలిలో రథం వేసి ఆ రథాన్ని పట్టి లాగేటటువంటి తాడు దానిని పక్క ఇంటి వారి రథానికి కలపాలి. ఇలా చేసినట్లయితే ఆ వీధిలో ఉండే అన్ని రథాలు కూడా ఒకదానితో ఒకటి కలపబడి వీధిలో ఉండే వాళ్ళంతా ఒకటే అనే సమష్టి తత్వాన్ని మనకు నిరూపిస్తాయి. ముగ్గుల వెనుక ఇంత పరమార్థం ఉందండోయ్. అలాగే ముక్కనుమ నాడు వాకిలిలో చేపల రూపంలో ముగ్గులు దించడం కొన్ని ప్రాంతాలలో నేటికి మనం గమనించవచ్చు. సంక్రాంతి పండుగ నాడు మొసలి బొమ్మను వేయడంలో ఇది మకర సంక్రమణం అనే జ్ఞాపకం. కనుమ నాడు రథం ముగ్గు వేయడంలో సూర్య గమనం, ఇది సూర్య రథం అనే ప్రతీక. ముక్కనుమ నాడు వాకిలిలో ఇలా మత్స్యమును బొమ్మలుగా వేయడంలో ఈ ఇల్లు మాంసాహార ప్రియులకు నిలయం అనే సందేశాన్ని బయట ఉండేటటువంటి వారికి అందించడం. వాకిట్లో వేసే ముగ్గులు ఆకాశంలో ఉండే నక్షత్రాలకు ప్రతీక. 9 చుక్కలు వేసే ముగ్గు నవగ్రహాలకు ప్రతీక. 5 చుక్కలతో వేసే ముగ్గు శరీరంలో ఉండే పాంచభౌతిక తత్వానికి ప్రతీక. 21 చుక్కలతో వేసేటటువంటి ముగ్గు 21 రోజుల పాటు జీవుడు
జన్మించిన అనంతరం చేసేటటువంటి లఘు ప్రయాణానికి ప్రతీక. గమనిస్తే మీరు చుక్కల ముగ్గులన్నీ 5తో ముడిపడి ఉంటాయి. 5ని కలుపుకొని ఎన్ని ముగ్గులైనా అలా వేస్తూ వెళ్ళవచ్చు అనే సంప్రదాయం. ఈ మత్స్యం అనేసరికి వచ్చేసరికి చుక్కలు ఉండవు, కేవలం ఇలా 2 కలపడం. అలాగే ఈ చేప ముగ్గుతో పాటుగా పక్కన వేసే మరి ఒక ముగ్గు కోడి ముగ్గు కూడా. ఈ 2 చాలా అరుదు. ముక్కనుమ నాడే ఈ 2 ముగ్గులు వేయాలి. చూసారుగా, భోగి పండుగ రోజున గీతల ముగ్గులు, సంక్రాంతి పండుగ రోజున చుక్కల ముగ్గులు, కనుమ పండుగ రోజున రథం ముగ్గులు తప్పనిసరిగా వేయాలి. అలాగే ముక్కనుమ రోజున చేపలు, కోళ్ళు, ఇలా జంతుజాలానికి కూడా రంగవల్లికలలో సంప్రదాయం స్థానం కల్పించింది. జీవకారుణ్య వ్యవస్థలో మనము ఉండాలి, మనతో పాటు సమస్త జీవకోటి ఉండాలి. ఆకాశంలో ఉండే చుక్కలను ప్రతీకాత్మకంగా రంగవల్లికలుగా ముంగిలిలో తీర్చిదిద్దే ఈ సంప్రదాయం భవిష్యత్తులో మర్చిపోకుండా ఉండే ప్రయత్నం చేయడం కోసమే ఈ ప్రయత్నం. వాకిలిలో ప్లాస్టిక్ కాగితాలపైన ముగ్గులు వేసి అతికించడం మానేద్దాం. లేత ఆకుపచ్చని, పసుపచ్చని రంగుల మిశ్రమంతో కూడుకున్న గోమయంతో కళ్ళాపి చల్లి, బియ్యం పిండితో ముగ్గు పెట్టి, చక్కటి బంతి పువ్వుల చేత ఆ వాకిలిని, గుమ్మడి పువ్వుల చేత ఆ రంగవల్లికలను అలంకరించినట్లయితే అదండి సంక్రాంతి శోభ. ఆనందం కలిగించే పండగ, తెలుగువారి అతిపెద్ద పండగ, మనదైన పండగ. ఘనంగా నిర్వహించుకుందాం, సంప్రదాయాన్ని పాటిద్దాం. మీ కాకునూరి.